ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం మనకొక మర్మాన్ని బయటపెడుతోంది. అక్కడ దేవుడొక దూతతో ఇలా అంటున్నాడు: యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుము. వీళ్లు దేవుని వాక్యం వినే మంచి దూతలు కాదు. వీళ్లు ఎప్పుడో తమ స్థానాన్ని విడిచిపెట్టి సృష్టికి వ్యతిరేకంగా పాపం చేసి దేవుని చేత బంధించబడిన పడిపోయిన దూతలు. యూదా పత్రిక మరియు 2వ పేతురు పత్రిక చెబుతున్నట్లుగా మహాదినము జరిగే తీర్పు వరకు చీకటి సంకెళ్లతో బంధించబడిన రాక్షస దూతలు. ఆ నది కేవలం నీటి ప్రవాహం కాదు, అది ఒక ఆత్మీయ చెరసాల. ఇప్పుడు ఆ నది ఎండిపోతోందంటే అర్థం ఏమిటో తెలుసా? ఆ బంధించబడిన చీకటి శక్తులు వదిలిపెట్టబడే సమయం దగ్గర పడింది. బైబిల్ చెబుతోంది, వారొక గడియ, ఒక దినం, ఒక నెల, ఒక సంవత్సరం కొరకు సిద్ధపరచబడ్డారు. అంటే ఇది ఏదో అనుకోకుండా జరిగేది కాదు, దేవుని టైం టేబుల్ ప్రకారం పక్కాగా జరగబోయే తీర్పు. ఆ 4 పడిపోయిన దూతలు వదిలిపెట్టబడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ప్రపంచ జనాభాలో ఏకంగా 3వ వంతు నాశనమైపోతారు. కొన్ని వందల కోట్ల మంది ప్రాణాలు కోల్పోతారు. ఇది జరగబోయే పచ్చి నిజం. ప్రియులారా, మనం కేవలం ఆ నది ఎంత ఎండిపోయింది, ఏ రాయి బయటపడింది అని భౌతికంగా చూస్తున్నాం. కానీ దేవుడు మన ఆత్మీయ పరిస్థితిని చూస్తున్నాడు. ఒకవైపు ప్రపంచం కళ్ల ముందు ఇంత స్పష్టంగా ప్రవచనాలు నెరవేరుతున్నా, లోకం మాత్రం పాపంలో, విలాసాల్లో, మొబైల్ ఫోన్లలో, ద్వేషంలో మునిగిపోయి ఉంది. మనం ఎటువైపు వెళ్తున్నాం? ఈ మార్పులు కేవలం వార్తల్లో చూసి మరిచిపోయే విషయాలు కావు. ఇవి అలారమ్స్. నిద్రలేవండి, సమయం మించిపోతోంది, తీర్పు దినం సమీపించింది అని దేవుడు మనుషులకిస్తున్న చివరి హెచ్చరికలు. ప్రవచనాలు మనకు దేవుడిచ్చింది మనం భయపడి కూర్చోవడానికి కాదు, మన జీవితాలను సరిదిద్దుకోవడానికి. మన కళ్ల ముందు ఆ నది ఎండిపోతుంటే మనం మాత్రం ఇంకా ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిలోనే ఉన్నాం. లోకం నాశనం వైపు పరుగులు తీస్తుంటే మనం ఇంకా ఈ లోకంలో ఏదో సాధించాలి, ఆస్తులు సంపాదించాలి అని పరుగులుతున్నాం. ఇదంతా ఒకరోజు కాలి బూడిదైపోయే లోకం. నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని ఉగ్రత ఈ భూమి మీద కుమ్మరించబడే సమయం ఎంతో దూరంలో లేదు. ఆ పడిపోయిన దూతలు వదిలిపెట్టబడి ఈ భూమి నరక కూపంగా మారకముందే యేసయ్య నిన్ను తన రెక్కల చాటున దాచాలని ఆశపడుతున్నాడు. రేపు చూసుకుందాం. వయస్సొచ్చాక మారుమనస్సు పొందుదామని నిర్లక్ష్యం చేయకు. రేపు అనేది ఎవరికీ గ్యారంటీ లేదు. నీకున్న డబ్బు, నీకున్న హోదా, నీకున్న సర్టిఫికెట్లు రేపు రాబోయే ఆ భయంకరమైన తీర్పు నుండి నిన్ను రక్షించలేవు. నిన్ను రక్షించేది ఒక్క యేసుక్రీస్తు రక్తం మాత్రమే. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించి తన ప్రాణాన్ని శిలువ మీద అర్పించాడు. ఇప్పటికైనా ఆ ఆత్మీయ నిద్ర నుండి మేలుకో. దేవుని వైపు తిరుగు. ఎవరూ చూడట్లేదని నువ్వు చేస్తున్న ఆ పాపపు అలవాటును ఈరోజే వదిలిపెట్టు. గుండె మీద చెయ్యి వేసుకొని నాతో పాటు కన్నీటితో ఈ ప్రార్థన